హాయ్ అండి. ఈరోజు నేను వెజ్ బిర్యానీ మనం హోటల్ స్టైల్లో ఏ విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనేది కొన్ని టిప్స్తో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేస్తే. దీనికోసం ఫస్ట్ మనం 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఇందులో ఆనియన్స్ బ్రౌన్గా బాగా ఏగే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఏగనివ్వాలి. ఇప్పుడు మనం బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసులు వాటరు. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ ఆ విధంగా తెరులుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఇప్పుడు సగం ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక బద్ద నిమ్మరసం పిండుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అచ్చం హోటల్ స్టైల్లానే ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.